హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కలిగిస్తూ, అలాగే ఇంట్రెస్ట్ ఉండి మేము ఆఫీస్కి వెళ్తాం అనుకుంటే ఆఫీస్ నుంచి కూడా వర్క్ చేసుకునే విధంగా పీడబ్ల్యూసీ కంపెనీ వాళ్ళు ఐఎఫ్ఎస్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ సర్వీస్ రీసెర్చ్ హబ్ అనే జాబ్ రోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం వాళ్ళు ఆఫర్ చేసిన శాలరీ చూసుకుంటే 6 లాక్ పర్ యానం శాలరీ ఇచ్చే విధంగా ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకునే ఆఫర్ని అయితే కలిగించారు. దీనికోసం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తున్నామంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, లాస్ట్ అప్డేట్ ఏదైనా మిస్ అయి ఉంటే మా ఛానల్ను ఓపెన్ చేసి అక్కడ ప్లేలిస్ట్లో మా లాస్ట్ అప్డేట్ ఉంటుంది. అది వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రతిదీ చెక్ చేసుకుని మీకు జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, రిప్లై వచ్చే ఛాన్స్ అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. పక్కాగా అయితే రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అందులో వచ్చేసి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎందుకంటే 6 లాక్ పర్ యానం అంటున్నారు. ఎక్కువ ల్యాగ్ లేకున్నట్లు మీకు సింపుల్గా ఈ జాబ్ డీటెయిల్స్ అయితే మీకు ఫుల్గా చెప్పేస్తాను. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్, అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరు లొకేషన్లో అయితే లొకేట్ అయి ఉంది. ఇక్కడ చూసుకోండి, మనకు ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పాను. ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకుని అప్లై చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ చూసుకోండి. మీకు చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒక 2 పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజ్ ఫీడ్బ్యాక్ చేస్తూ అండ్ రిఫ్లెక్షన్స్ టు డెవలప్ సెల్ఫ్ అవేర్నెస్, పర్సనల్ స్ట్రెంగ్స్ అండ్ అడ్రస్ డెవలప్మెంట్ ఏరియాస్లో అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మనము ఇక్కడ చూసుకోండి, టెక్నికల్ అలాగే టూల్స్ అండ్ టెక్నికల్స్ టు ఎక్స్టెండ్ ఇన్సైట్ ఫ్రమ్ కరెంట్ ఇండస్ట్రీ ఆర్ సెక్టర్ ట్రెండ్స్ చేయాలి. అలాగే ఇక్కడ చూసుకోండి, మీరు స్కిల్స్ గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మనము ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, స్కిల్ సెట్ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఐఎఫ్ఎస్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ సర్వీస్ రీసెర్చ్ హబ్ అంటే మనం డేటాని అయితే కలెక్ట్ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే ఫ్రెండ్స్, సపోజ్ ఇప్పుడు గ్యాదరింగ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ డిజిటల్ కమ్యూనికేషన్ ఛానల్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, ఈమెయిల్ ద్వారా కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ మనం సోషల్ మీడియా నుంచి మనం డేటాని అయితే కలెక్ట్ చేయాలి. అలాగే క్రియేటింగ్ అండ్ మెయింటైనింగ్ క్వారీస్ ఫర్ సోషల్ అండ్ ఆన్లైన్ డిజిటల్ లిజనింగ్ చేయగలగాలి. ఇక్కడ మనకు స్కిల్స్ చూసుకుంటే ప్రిఫర్డ్ స్కిల్స్ మనకు మ్యాక్సిమంగా ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు, బిఐ టూల్స్ కావచ్చు, సచ్ పవర్ బిఐస్ కావచ్చు, ట్యాబ్లెట్స్, ఇలా ఈ విధంగా మనకు కొన్ని స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ చాలా స్కిల్స్ అయితే ఇచ్చారు. నేను చెప్పిన స్కిల్స్కు, ఇక్కడ ఉన్న స్కిల్స్కు, అలాగే మీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్కి మ్యాచింగ్ ఏదైనా ఉంటే తప్పకుండా కంపల్సరీగా అయితే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోండి. అప్లై లింక్ పైన ఇలా క్లిక్ చేసే ఫ్రెండ్స్, మీ దగ్గర వాళ్ళు చెప్పిన రెజ్యూమ్ అంటే ఆ స్కిల్స్ ఉన్నట్టయితే ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అని క్లిక్ చేయండి. లేదంటే అప్లై మాన్యువల్ అంటే ఫస్ట్ నుంచి మీరైతే అప్లై చేసుకోండి. రెజ్యూమ్ని అప్డేట్ చేసుకుని అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, కాస్త స్లోగా అయితే లోడ్ అవుతుంది. అది మాత్రం డెస్క్టాప్లో పెట్టుకుని మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అడుగుతున్నారు. ముందు అకౌంట్ క్రియేట్ చేసుకుని అక్కడ నుంచి లాగిన్ అయిపోయి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసి ఫుల్ రెజ్యూమ్ అప్డేటెడ్ ఇచ్చేసి అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ అప్డేటెడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.